పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయంలో సాలూరు నియోజకవర్గ పదవి విరమణ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న సర్పంచ్లకు, ఎంపీటీసీలకు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ తనూజ్ రాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర వైసీపీ పార్టీ కార్యకర్తల సమక్షంలో సన్మానం చేశారు. ఈ సందర్భంలో జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని, ఎవరికి దొరికిన వారే దోచేస్తున్నారని, అప్పటికి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లుగా చేశారని, ఇప్పటి మంత్రి గిరిజనులకు ఏ కష్టం వచ్చినా ఆమెకు పట్టనట్టు పట్టించుకోవడం లేదని, సమస్యలు ఏవైనా వచ్చినా నాకు సంబంధం లేనట్టు ఉంటుందని ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. మరలా ఇంకో 2 సంవత్సరాల పరిపాలన ఉంది. ఇంకా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని ఆయన అన్నారు. సర్పంచ్లు పదవి విరమణ సందర్భంగా మనందరి గుండెల్లో కూడా ఎంతో కొంత బాధ, గర్వం, హ్యాపీనెస్ అన్నీ కలిసి ఉన్నాయి. అయితే సర్పంచ్ అన్నది ఒక కుర్చీ మాత్రమే కాదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మొట్టమొదటిగా ఇప్పటికే 2 స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 విభాగాలు పదవి విరమణ చేశారు. ఒకరు మున్సిపల్ విభాగానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ చేశారు. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ సర్పంచులు వారి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. వారికి కూడా కొంతకాలం సన్మానం చేశారు. తెలిసింది, ఆమె దూరంలోనే ఇల్లులు, పెద్ద దూరం కూడా లేదు ఈ ప్రాంతంలో, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆనాడు రాజేంద్ర గారి పరిపాలన ఎలాగుందో, ఈ రోజు ఇప్పుడున్న మంత్రి గారి పరిపాలన ఎలాగుందో ఇవాళ ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. ప్రజలకు మంచి కార్యక్రమాలు తేటతెల్లం అయిపోయింది. ఎక్కడా కూడా ఏ సమావేశాలకు రారు, జిల్లా పరిషత్ సమావేశాలకు రారు, చాటుమాటున సమావేశాలు పార్వతీపురంలో పెట్టుకుంటారు. ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని పిలిచి ఆహ్వానం ఉన్నా చెప్పకుండా చేస్తారు. కారణం ఏంటంటే మేము నిలదీస్తాం, మీ వైఫల్యాలు నిలదీస్తామని చెప్పి. కానీ ఇవాళ మీరు ఆ కార్యక్రమాలు చేయరు.